అన్నవరం పేరు చెప్పగానే గుర్తొచ్చేది భక్తి, విశ్వాసం, సత్యదేవుని మహిమ. ఇక లక్షలాది మంది భక్తుల కోరికలు తీర్చే దైవంగా భావించే శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి క్షేత్రం కొత్తగా పెళ్లైన దంపతుల నుంచి కొత్త ఇంట్లో అడుగుపెట్టే కుటుంబాల వరకు ఇక ప్రతి శుభకార్యానికి ముందు గుర్తొచ్చే పేరు సత్యనారాయణ స్వామి. అలాంటి పవిత్రమైన దేవస్థానంలో ఇప్పుడు ఒక కార్యక్రమం చర్చనీయాంశంగా మారింది. ఆలయ ప్రాంగణంలో సాధారణ భక్తులు వీడియోలు తీసిన, రీల్స్ చేసిన, సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన అభ్యంతరాలు చెప్పే వ్యవస్థ. అదే దేవస్థానం ఏకంగా 180 మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను ప్రత్యేకంగా ఆహ్వానించి సత్కరించినట్లుగా సమాచారం. దీని వెనుక అసలు ఉద్దేశం ఏమిటి? ఈ కార్యక్రమానికి అనుమతి ఇచ్చింది ఎవరు? ప్రభుత్వమా, దేవాదాయ శాఖ, లేక స్థానిక అధికారుల నిర్ణయమా? సత్యదేవుని సన్నిధిలో ఇప్పుడు వినిపిస్తున్న ఈ ప్రశ్నలపై మా ANN న్యూస్ ప్రత్యేక కథనం. రెండు తెలుగు రాష్ట్రాల్లో సత్యనారాయణ స్వామి పేరు వినిపించగానే ముందుగా గుర్తొచ్చే క్షేత్రం అన్నవరం. రత్నగిరి కొండపై వెలిసిన శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని దర్శనం చేసుకోవడానికి ప్రతిరోజు వేలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. సత్యనారాయణ వ్రతాలకు ఆద్య క్షేత్రంగా పేరుగాంచిన ఈ దేవస్థానం భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచింది. భక్తులు సమర్పించే కానుకలు, హుండీ ఆదాయం, సేవల ద్వారా వచ్చే నిధులతో దేవస్థాన కార్యకలాపాలు కొనసాగుతుంటాయి. అలాంటి దేవస్థానంలో ఇటీవలే నిర్వహించిన ఒక కార్యక్రమం ఇప్పుడు కొత్త చర్చకు దారితీసింది. ఇటీవలే అన్నవరం దేవస్థాన ఆధ్వర్యంలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించినట్లుగా సమాచారం. ఇక రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి యూట్యూబర్లు, డిజిటల్ కంటెంట్ క్రియేటర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. దాదాపు 180 మందికి పైగా పాల్గొన్న ఈ సమావేశంలో వారికి స్వామివారి చిత్రపటాలు, కండువాలు, ప్రసాదాలు అందించి సత్కరించినట్లుగా సమాచారం. ఇక దేవస్థాన ప్రచారాన్ని మరింత విస్తృతంగా తీసుకువెళ్లడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని కొందరు చెబుతుండగా ఇదే అంశం ఇప్పుడు వివాదానికి కారణమైంది. ఎందుకంటే సాధారణ భక్తులు ఆలయ ప్రాంగణంలో మొబైల్ ఫోన్లతో వీడియోలు చిత్రీకరించడం, రీల్స్ చేయడం, యూట్యూబ్ వీడియోలు రూపొందించడం, సోషల్ మీడియాలో ప్రచారం చేయడం వంటి అంశాలపై గతంలో అనేక సందర్భాల్లో పరిమితులు అమలయ్యాయని భక్తులు గుర్తు చేస్తున్నారు. ఆలయ పవిత్రతకు భంగం కలగకుండా ఉండేందుకే ఈ నిబంధనలు అని అధికారులు చెబుతూ వచ్చారు. అయితే అదే సోషల్ మీడియా కోసం ప్రత్యేకంగా ఇన్ఫ్లుయెన్సర్లను ఆహ్వానించడం వెనుక అసలు ఉద్దేశం ఏమిటి అనే ప్రశ్న ఇప్పుడు భక్తుల నుంచి వినిపిస్తోంది. అయితే ఈ కార్యక్రమానికి అధికారిక అనుమతి ఎవరిచ్చారు? దేవాదాయ శాఖ కమిషనర్ స్థాయిలో నిర్ణయం తీసుకున్నారా? ప్రభుత్వం నుంచి ప్రత్యేక మార్గదర్శకాలు వచ్చాయా? డిప్యూటీ కమిషనర్ ఆదేశాల మేరకు జరిగిందా? లేక స్థానిక దేవస్థాన అధికారులే స్వతంత్రంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారా? ఈ సమావేశానికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు ప్రజల ముందుంచాలని పలువురు కోరుతున్నారు. ఇక దేవస్థానంలో జరిగే ప్రతి కార్యక్రమం నిబంధనలకు అనుగుణంగా ఉండాలన్న అభిప్రాయం భక్తుల్లో వ్యక్తమవుతోంది. ఆదివారం రోజు భక్తుల రద్దీ అత్యధికంగా ఉండే సమయంలో ఈ కార్యక్రమం నిర్వహించడం కూడా చర్చకు దారితీసింది. వేలాది మంది భక్తులు దర్శనం కోసం క్యూ లైన్లలో వేచి ఉండగా అధికార యంత్రాంగం మొత్తం ఈ సమావేశం ఏర్పాట్లలో నిమగ్నమైందా? భక్తుల సేవలకు అంతరాయం కలిగిందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇన్ఫ్లుయెన్సర్లకు అందించిన స్వామివారి చిత్రపటాలు, కండువాలు, ప్రసాదాలు, వారి కోసం చేసిన ఏర్పాట్లు, ఇవన్నింటి ఖర్చు ఎవరు భరించారు అనే అంశంపై కూడా స్పష్టత కోరుతున్నారు. మరోవైపు ఆలయ ప్రచారం కోసం ఇప్పటికే PRO విభాగం పనిచేస్తుంది. PRO కార్యాలయం ద్వారా దేవస్థాన కార్యక్రమాలు
ప్రజలకు చేరుతున్నాయి. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, అధికారిక సోషల్ మీడియా వేదికలు కూడా అందుబాటులో ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ ఇన్ఫ్లుయెన్సర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించాల్సిన అవసరం ఏమిటి? ప్రచారం చేయాల్సింది అధికారిక వ్యవస్థ లేక వ్యక్తిగత సోషల్ మీడియా వేదికల అనే చర్చ కూడా మొదలైంది. అన్నవరం దేవస్థానం ఆధ్యాత్మికత విశ్వాసానికి నిలువెత్తు ప్రతీక. అలాంటి పవిత్ర క్షేత్రంలో తీసుకునే ప్రతి నిర్ణయం పారదర్శకంగా ఉండాలని భక్తులు కోరుతున్నారు. సత్యదేవుని సన్నిధిలో తలెత్తిన ఈ సందేహాలకు దేవస్థాన యంత్రాంగం ఎలాంటి వివరణ ఇస్తుందో వేచి చూడాల్సిందే.